కార్యములు కలవు కానీ అందరిలో అన్నింటినీ జరిగించే దేవుడు ఒక్కడే అనే మాటను కూడా చెప్పాను. అసలు ఇక్కడ సందర్భం ఏంటంటే ఇక్కడ ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి, ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని చెప్పాను కదా. మరి దేవుడు ఎంత గొప్పవాడు, అసలు దేవుడు ఎవరు, ఆయనకున్న ఆధిక్యత ఏంటని చెప్పాను. మనం ఏం చెప్పాను, అసలు దేవుడు ఎవరు, ఆయనకున్న ఆధిక్యత ఏంటని చెప్పాను. అసలు దేవుడు ఎలా ఉంటాడు అనే దాని గురించి మరి ఒకసారి రివిజన్ చేస్తున్నాను, ఎందుకంటే సబ్జెక్ట్లో కొంత కంటిన్యూషన్ ఉండాలి కాబట్టి. దేవుడు ఎవరు అనే మాటకు మీకు చెప్పినట్టయితే ద్వితీయోపదేశకాండం 32:39 చూస్తే చదవదు కానీ, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతును నుంచి వాడును బ్రతికించేవాడిని నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే అంటున్నాడు. ప్రకటన గ్రంథం 22:13 చూస్తే అల్పయు ఓమేగయు మొదటి వాడును కడపటి వాడును ఆదియు అంతమునై ఉన్నవాడును నేనే అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అసలు దేవుడు ఎవరండి? దేవుడు అనంతుడు, ఆయనకేది కూడా అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన ఎక్కడైనా ఉండగలడు, ఏ చోటైనా సరే. ఆయన గొప్పవాడే, తన ఆధిక్యతను అగుపరిచి ఏంటి ఎంతో ప్రభావం కలిగిన వాడు, ఎంతో తేజస్సు కలిగిన, తన మహిమతో రీ బాబా 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 లోకమంతటిని ఏలుతున్నవాడు. ఏంటి, సమస్త సృష్టిని తన నోటి మాట చేత కలగజేసిన వాడు. అంత మహాగణుడైనటువంటి ఆయన ఏంటి, ఆయన ఆకారం మంది ఎలా ఉంటాడని దాని గురించి కూడా ఒక మాట చెప్తాను. ఆయన ఆకారం మందు ప్రకటన గ్రంథం 1:14-17 చదువుకుంటే, ఆయన తలయు తల వెంట్రుకను తెల్లని ఉన్నిని పోలినవై మహిమంత ధవలముగా నుండెను. ఆయన పాదములు కొలుములో పుటము వేయబడి మెరీచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను. ఆయన యొక్క స్వరమట ఏంటి, గడప గుమ్మముల పునాదులు కదిలిపోతాయట ఆయన స్వరానికి. ఆయన బేకర్ స్వరానికట ఏంటి, గడప గుమ్మముల పునాదులు కదిలిపోతాయంట. కాదేశు అరణ్యమును కాల్చే స్వరం అట దేవుడిదే, అరణ్యాన్ని దహించి వేస్తుందట. అంత స్వరము, అంత ప్రభావం గలవాడు, అంత మహాత్యము గలవాడు, అంత తేజస్సు కలిగిన వాడు, అంత దేవుని మహిమతో నింపబడి రీ బాబా బాబా. అటువంటి అతని ముఖము ఏంటంటే, అతని నోటి నుండి 2 అంచులు గల వాడి అని ఖడ్గం ఒకటి నిత్యము నిరంతరము విడలచుండును. అతని ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె నుండి ఉన్న మాట అక్కడ చెప్పుకొని వస్తాడు. ఇక్కడ దేవుడు ఎవరంటే అనంతుడని చెప్పాను. ఆయన యొక్క ప్రభావము, ఆయన తేజస్సు, ఆయన చూడలేము. నరపుత్రుడు ఎవడు కూడా ఆయన దర్శించలేరు. ఏంటి, ఆయన్ని సమీపించలేరు, దేవుని సమీపించలేరు. ఒక సమీపిద్దామన్న మోసే గురించి చెప్పాను. ఇక మోసే అంటాడు కదా, నేను నిన్ను చూడాలి నాయనా అంటే, నన్ను చూస్తే నువ్వు చచ్చిపోతావు నా కుమారుడు అంటాడు. ఏమంటాడు, నన్ను చూస్తే నువ్వు చచ్చిపోతావు. ఇదిగో నేను నా వెనక పార్శ్వన నీ చూడమంటాడు, లేకపోతే నా సాడో నీడను చూడమంటాడు. అంతేగాని నా ఎదురు పడి నువ్వు నన్ను చూడలేవు, నన్ను సమీపించలేవు. నన్ను సమీపిస్తే నువ్వేమైపోతావు, నన్ను ఎదుర్కొని నిలవలేవు, పక్కన చచ్చిపోతావట. ఏమైపోతావు, చచ్చిపోతావట. అయితే దేవుడు ఏంటి అంటే, దేవుని ఎవరితో పోల్చారంటే, మనకి హై టెన్షన్ వైర్లు ఉంటాయండి, పెద్ద 11 kV వాట్స్ పెద్ద వైర్లు ఉంటాయి. అది దాని దగ్గర ఎవరు వెళ్ళలేము అన్నమాట. కనీసం అంత ఆ డిస్టెన్స్ ఉన్నా సరే లాగేస్తుంటుంది. ఎందుకంటే మనుషులు అంత చాలా హై పవర్ కరెంట్ అన్నమాట. దాన్ని 400 kVకి వస్తుంది. తర్వాత 250 ఏంటి 240 ఏంటి వోల్ట్స్కి వస్తుంది అన్నమాట. అంటే 11 kV వాట్స్ అంటే ఎంత పవర్ అంటే, మన శరీరం అనుకో 11 kV వాట్స్ అంటే మన ఇంటికి మన నిత్యావసర వస్తువులు అంటే ఈ యొక్క దీన్ని ఏమంటారు, మిక్సీలు కానీ, గ్రైండర్స్ కానీ, లేకపోతే ఫ్రిడ్జ్లు కానీ, ల్యాప్టాప్స్ కానీ, లేకపోతే కంప్యూటర్స్ కానీ, లేకపోతే ఇంకేదైనా సరే ఇంట్లో ఉపయోగకరమైన పరికరాలకు తగినట్టుగా వాడుకున్న కరెంట్ ఎంత అండి, 240 వోల్ట్స్ అన్నమాట. అంత మాత్రమే. అది ఈ శరీరంలో ఈ శరీరం అంత ఆకారము ఎంత పరిమాణంతో ఉందో, ఈ ఎంటిక పరిమాణము 240 వోల్ట్స్ అన్నమాట, ఎంటిక పరిమాణము. అయితే దేవుడు అనంతుడు కదా, మరి ఆయన మన దగ్గర ఆయన్ని మనం సమీపిస్తే మనం ఆయన్ని తట్టుకోలేం కదా. మరి దేవుడితో మనం ఎలా మాట్లాడాలి, దేవుడిని ఎలా దర్శించాలి, అదే దేవుడితో మనము సన్నిహితంగా నా తండ్రి అని నేను కలుపుకొని మాట్లాడాలంటే నేను ఎలా చేస్తే ఆయన్ని సమీపించగలను, ఆయనతో మాట్లాడగలను అనే ఆలోచన ఈరోజు ప్రజలందరికీ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరికీ ఉందా? ఆయన ఎవరండి?
మహా తేజస్సు ప్రభావం కలిగిన వాడు ఏంటి, మహిమతో నింపబడిన వాడు. అతను సమీపించడము ఏంటి, నరపుత్రుడికి ఏమాత్రమో మనం ఎవరు సరిపోమో. నరపుత్రులైన వారు ఎవరు కూడా మనుషులుగా ఎవరు సమీపించలేరు. దీని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అందుకనే దేవుడు తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసు ప్రభువాన్ని భూమి మీదకి పంపించడం జరిగింది. మనుషులు తట్టుకోగలిగినంత ప్రభావం మాత్రం తన కుమారుడికి అనుగ్రహించి మనుషుల మధ్యనే ఉంచాడు. ఆయన్ని ఎవరి మధ్య ఉంచాడండి? మనుషుల మధ్యనే ఉంచాడు. ఎందుకంటే ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. శరీరధారికి వచ్చాడు, మనతో సహవాసం చేస్తాడు, మనుషులందరిలాగానే జీవించాడు. కానీ మనుషులందరిలో జీవించాడంటే మనుషులతో జీవించాడు, కానీ మనుషుల కన్నా భిన్నంగా జీవించాడు. మనుషుల్లాగా జీవించలేదు. ఏంటి, భిన్నంగా జీవించాడు. జీవించి అంటాడు కదా, 33.5 సంవత్సరాలు భూమి మీద వెతికి ఏంటంటున్నాడు, నాలో పాపం ఉందని ఎవడైనా స్థాపించగలరా అంటున్నాడు యేసు ప్రభు వారు. నాలో పాపం ఉందని ఎవడైనా రుజువుపరచగలడా అంటున్నాడు. ఎందుకంటున్నాడు? పాపము లేని వ్యక్తిగా, కలంకము లేని వ్యక్తిగా, నిష్కలంకమైన వాడిగా ఏంటంటే ఆయన బ్రతికాడు. నేను ఈ లోకానికి వచ్చి ఎలాగైతే బ్రతికానో, ఎలాగైతే బ్రతికి చూపించాను, పరిశుద్ధంగా దేవుణ్ణి నా తండ్రి మెచ్చుకునే విధంగా నేను ఎలాగైతే బ్రతికాను, అలా కూడా మీరు బ్రతికినట్టయితేనే నా తండ్రి మిమ్మల్ని అంగీకరిస్తాడు. దీని స్తోత్రం. హల్లెలూయా అని చెప్పడానికి ఒక మాదిరి చూపించి వెళ్ళిపోయాడు. అంతే, ఒక మాదిరిని చూపించి వెళ్ళిపోయాడు. అసలు యేసు ప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే దాని గురించి ఒక్క మాట చెప్తాను చూడండి. యేసు ప్రభు వారు, ఎందుకంటే సబ్జెక్ట్ పెద్దది, నేను రెఫరెన్స్ చదివించానండి, దయచేసి నేనే గబగబా చెప్పేస్తా. ఇది మొన్న ఫస్ట్ పార్ట్ అయింది, ఇది రెండో పార్ట్ మాడేది. ఎందుకంటే మళ్ళీ మూడో పార్ట్ చెప్పడం అంటే నా వల్ల కాదు. వీలైతే కుదించి చెప్తా, అందరికి అర్థమైనట్టు చెప్తా, వివరించి చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు అనే దాని గురించి చెప్తా, జాగ్రత్తగా వినండి. లోకాసు వార్త 19:10 చూస్తే, నశించిపోతున్న ప్రతి ఆత్మను రక్షించడానికి మనుషు కుమారుడు భూమి మీదకి వచ్చాడని మాట కనబడుతుంది. దీని స్తోత్రం. హల్లెలూయా. నశించిపోతున్న ప్రతి ఆత్మను రక్షించడానికంట మనుషు కుమారుడిగా యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చారని మాట మనం చూస్తున్నాం. రెండో మాటగా చూస్తే యోహాను సువార్త 6:39 చూస్తే, ఇది నా ఇష్టం నెరవేర్చుకునేటకు నేను రాలేదు, నా తండ్రి చిత్తం నెరవేర్చుటకి నేను ఈ భూమి మీదకి వచ్చానని మాట చెప్తాడు. దీని స్తోత్రం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇంకో మూడో విషయం చెప్తాను చూడండి. మత్తయి సువార్త 5:17 చూస్తే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయవచ్చునని మీరు తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను ఎంత మాత్రము రాలేదని మాట స్పష్టంగా యేసు ప్రభు వారు చెప్తాడు. ఈ మూడు కారణాలు బట్టి దేవుడు యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చారు. వచ్చి ఏం చేశాడండి? మనుషులందరికీ ఎలా బ్రతకాలో ఒక మాదిరిని చూపించి తన పని ముగించుకొని మళ్ళీ తండ్రి దగ్గరికి ఆరోహణం అయిపోయాడు. దీని స్తోత్రం. హల్లెలూయా. చాలామంది అడుగుతున్నారు కదా, చాలామంది అడుగుతున్నారు ఏమని, మన తండ్రి యేసు ప్రభు వారు మనకు తండ్రి కాదు కదా, మనము తండ్రిని కదా ఆరాధించాలి, యేసయ్యని ఎందుకు ఆరాధించాలి, ఆయన దేవుని కుమారుడే కానీ తండ్రి కాదు కదా. చాలామంది ఈ రకమైన ఆలోచన విధం కలిగి ఉన్నారన్నమాట. చాలామంది ఇదే, మన తండ్రిని కదా ఆరాధించాలి, ప్రభువుని ఎందుకు అసలు తండ్రిని ఆరాధించినప్పుడు ప్రభు ఎందుకు ఆరాధించాలి అనేసి ఇది ఎవరంటారు? యేసు ప్రభువుని అంగీకరించని వారు, యేసు ప్రభువు దేవుడు కుమారుడిగా నమ్మని వారు ఎవరంటే రివీల్ చేయొచ్చో చేయకూడదు నాకు తెలియదు, కానీ యెహోవా సాక్షులు. వాళ్ళు తండ్రినే ఆరాధిస్తారు, తండ్రినే పూజిస్తారు. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఆ చిన్న దేశాన్ని జయించడానికి ప్రపంచ దేశాలన్నీ వచ్చిన మోకముడిగా వచ్చిన దేశాన్ని జయించలేవు. ఎందుకు ఆ దేశం పక్షంగా ఎవరున్నారు? ఆయన ఉన్నాడు కానీ బాధపడుతున్నాడు. ఏమని బాధపడుతున్నాడు తెలుసా? యుద్ధాలు చేస్తూ పోరాటాలు చేస్తూ ఈ పోరాటాల మధ్య నా ప్రజలు నలిగిపోతున్నారని బాధ వ్యక్తపరుస్తున్నాడు దేవుడు. ఎందుకు తెలుసా? ఆ దేశానికి విడుదల లేదు. పోరాటం అయితే విజయాలు వేస్తే దేవుడు ఇస్తాడు, కానీ ఈ పోరాటాల మధ్య నా ప్రజలు నలిగిపోతున్నాడు అని తన బాధను వ్యక్తపరుస్తూ మాట్లాడడం జరిగింది. నాతో మాట్లాడాడు ఆయన. ఎందుకు తెలుసా? అయ్యా నీ ప్రజల మీదకి అనేక మంది శత్రువులు వచ్చి మీద పడుతున్నారయ్యా, నీ దేశాన్ని కాపాడంటే నా దేశానికి నేను ఉన్నాను, కానీ నా పిల్లలు నలిగిపోతున్నారు. ఎందుకు తెలుసా? యేసయ్యని నా కుమారుడిని పంపించాను, మెస్సయ్యగా వాళ్ళు గుర్తించవలసిన రీతిగా గుర్తించలేని కారణం చేత వాళ్ళు నలిగిపోతున్నారు.
వాళ్ళు నలిగిపోతున్నారు. వాళ్ళు నలిగిపోకూడదని నేను ఎంతో ముందు జాగ్రత్తగా నా కుమారుడు పంపిస్తే నా కుమారుడు మీద విశ్వాసం ఉంచలేకపోయారు నా పిల్లలు. అందుకనే వాళ్ళు నలిగిపోవడానికి కారణం అదే అని చెప్పి దేవుడు తన ఆవేదన నాకు చెప్పడం జరిగింది. దీని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆవేదన. ఈ రోజున ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో వారి జీవితానికి సమాధానము ఏంటి? తండ్రే అంగీకరించమని చెప్తాడు. అసలు యేసు ప్రభువుని ఎందుకు అంగీకరించాలి? చాలామంది అంటారు కొత్త నిబంధన గ్రంథంలోనే యేసు ప్రభు ఉన్నాడు. అసలు కొత్త నిబంధన గ్రంథంలోంచి యేసు ప్రభు అని ఆ దేవుడు కుమారుడిగా గుర్తించడానికి అవుతుంది, కానీ పాత నిబంధన గ్రంథం లేడు కదా. అసలు మూలమెవరు? తండ్రి కదా. మన తండ్రినే ఆరాధించాలని చెప్తూ చాలామంది వాదనకు దిగుతున్నారు. ఇటు వాదన అది మీకు మంచిది కాదు. ఏంటి? ఇటువంటి వాదన అది మనకు మంచిది కాదు. ఏం చేయాలి? యేసు ప్రభు వారు పాత నిబంధన గ్రంథంలో ఉండడానికి రుజువు చూపించాలా? అయితే ఒక మాట చెప్తాను. ఆయన తండ్రితో నిత్యము సదాకాలం ఆయనతో ఉన్నాడని చెప్పడానికి ఒక మాట చెప్తాను చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము, ఇది మాట చదవండి. అయ్యగారు మైక్ తీసుకోవాలి మీరు. దీని స్తోత్రం. అక్కడికి వెళ్ళిపోండి, తీసుకోండి. మొదటి అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? ఏమి మాట్లాడాడు దేవుడు మాట్లాడుతా మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటున్నాడు. ఎవరి పోలికనట్ట? ఏంటి? దేవుడు చెప్తున్నాడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులు చేయుదము. ఇది ఏ సందర్భము ఎలాగుంది? ఆయన మాట్లాడే విధానం ఎలాగుందంటే ఆయన ఏకవచనంతో ఆ మాట చెప్పట్లేదు, కానీ బహువచనంతో ఒక మనిషిని కలుపుకొని మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడాడు. అక్కడ ఆ సందర్భం చూడండి. మనము అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఒకవేళ ఆయన ఒక్కడిగా ఉంటే ఆ ఒక్కడిగా మాట్లాడితే ఎలా మాట్లాడతాడు? నేను నా స్వరూపమందు నా పోలిక చొప్పున నరులను చేయుదును అనే మాట్లాడేవాడు కదా. కానీ ఆయన అలా మాట్లాడలేదు. ఏమండి? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అంటే యేసు ప్రభు వారు ఆయనతో ఉన్నాడనడానికి ఇది రుజువు. దీని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఇంకొక మాట కూడా చెప్తాను చూడండి. కీర్తనలు తీయండి, 2వ అధ్యాయము 12వ వచనం. కీర్తనలు 2వ అధ్యాయం 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకునడి, లేని ఎడల ఆయన కోపించును. ఏంటండి? ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునడి, లేని ఎడల తండ్రి కోపించిన మాటకు స్పష్టంగా దేవుని లేఖనంలో రాయబడింది. ఏంటి? ఎవరి కుమారుడు? యేసు ప్రభువారు. ఏంటి? యేసు ప్రభువారు కుమారుని ముద్దు పెట్టుకోమంటున్నాడు దేవుడు. ఎందుకు కుమారుని ముద్దు పెట్టుకోమన్నాడు? ముద్దు పెట్టుకోబడ్డట తండ్రికి కోపం వచ్చేస్తుందట. అసలు ముద్దు దేనికి సాదృశ్యము? ముద్దు దేనికండి? ప్రేమకు సూచనగా ఉంది. దీని స్తోత్రం, హల్లెలూయా. ముద్దు ప్రేమకు సూచనగా ఉంది. అంటే నీ ప్రభువు నువ్వేం చేయాలి? నువ్వు ప్రేమించాలి. నువ్వు ప్రేమించి విశ్వాసం ఉంచితే తప్ప దేవుడు కోపం విశ్వాసం ఉంచకపోయినా ప్రేమించకపోయినా ఏమవుతావు? దేవుని కోపపట్ట మన మీద రగులుకుంటుంది. అంటే దేవుడు యేసు ప్రభు వారికి ఎంత ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చాడు చూడండి. దీని స్తోత్రం, హల్లెలూయా. అసలు నా చిత్తాన్ని జరిగించడానికి నా కుమారుడిని నేను ఏం చేస్తాను? భూమి మీద పంపించాను. నాకు ఏదైతే ఇష్టమో నా కుమారుడికి అంతా సమస్తము ఎరిగిన వాడిగా సమస్తము చేయగలుగుటకు నా కుమారుడు సిద్ధస్తుడు. అటువంటి నా కుమారుడు వేరు, నేను వేరని మీరు ఎంత మాత్రమే చెప్పడానికి వీల్లేదని చెప్పడానికి మాట చెప్తున్నాడు ప్రభు. దేవుడు. దీని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది కుమారుడిని అసలు ఎవరిని ఆరాధించాలో తెలియదు. ఏంటి? ఎవరిని కనపరచాలో తెలియదు. మేము తండ్రిని ఆరాధిస్తాం, మేము తండ్రిని యెహోవా ఆరాధకులము, మేము కుమారుని ఆరాధిస్తాం, మేము యేసు ప్రభు యొక్క ఆరాధకులము అని చెప్పుకొని తిరుగుతున్నారు చాలామంది. యేసు వేరు, తండ్రి వేరు కాదు. ఈయన ఒకటే. దీని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అంటాడు కదా,
అందుకని అంటాడు, యోహాను సువార్త చదవవసరం లేదు కానీ 6వ అధ్యాయం 41వ వచనం చూస్తే, కుమారుడు చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నిత్యజీవం పొందిటి నా తండ్రి చిత్తము అంటున్నాడు. అంచె దినమున నేను వారిని లేపుదును అంటున్నాడు. దిన స్తోత్రం, హల్లెలూయా. కుమారుడు చూచి యేసుప్రభు వారిని అంట చూచి ఆయన యందు, యేసుప్రభు వారి యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో అటువంటి వాడు నిత్యజీవం పొందుటకు నా తండ్రి చిత్తమై ఉన్నదని యేసుప్రభు వారు స్వయంగా మాట్లాడతాడు. దిన స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే అలాగుంటారో అంచె దినాన, అంటే లోకం అంతమైపోయి అంచె దినాన ఇదిగో లోకం మీదకి శ్రమ వచ్చినప్పటికీ ఈ రకమైన వ్యక్తులుగా నా యందు విశ్వాసం ఉంచేవాడిని ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడ తీసుకెళ్ళిపోతా ఏంటి నిత్య జీవానికి నడిపించడానికి దేవుడి చిత్తమై ఉన్నదని మరి యేసు ప్రభు వారు స్పష్టంగా లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దిన స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్తాను. ఏంటి, యేసయ్య లేకుండా మనము నిత్యత్వానికి వెళ్ళగలమా? పరలోక రాజ్యానికి ప్రవేశించగలమా? మనకు ఆ అర్హత ఉంటుందా? ఏమంటున్నాడు ఆయన? మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. ఎవరి ద్వారాట? ఎవరి దగ్గర చేరలేరు? నా ద్వారా తప్ప ఎవరిని కూడా తండ్రిని సమీపించలేడు. నా ద్వారా నా మీద మీరు విశ్వాసం ఉంచి నన్ను ప్రేమించగలిగి నా మీద మీరు విశ్వాసం ఉంచుతాను తప్ప తండ్రిని ఎవరు చూడలేరు, ఎవరు సమీపించలేరు. నేనే మార్గమును, ఏంటి తండ్రి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్లే మార్గమును నేనే సత్యమును, నేనే జీవమును అంటున్నాడు దేవుడు. దిన స్తోత్రం, హల్లెలూయా. అసలు తండ్రి కుమారుని భూమి మీదకి ఎందుకు పంపించాడనే దాని గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఏమని? తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క అభిష్టాన్ని ఏంటంటే నెరవేర్చడానికి కుమారుడు ఉన్నాడు, యేసుప్రభు వారు ఉన్నారు. మరి తండ్రి యొక్క అభిష్టం ఏంటి అనే దాని గురించి చూస్తే కుమారుడి మీద ఒక భారం పెట్టాడు, ఒక బాధ్యతను పెట్టాడు. ఏమని పెట్టాడు తండ్రి మాట్లాడుతా, ఇగో మనుషులందరి మీద పాపం ఉంది, వాళ్ళ పాపాన్ని బట్టి ఏంటంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం కాబట్టి ప్రతి మనిషి మీద పాపం వేలుబడి చేస్తుంది. ఆ పాపాన్ని తీసివేసి వాళ్ళందరినీ కూడా జీవంలోకి నడిపించాలనేది నా కుమారుడా, ఇది నా చిత్తమైందని తండ్రి యేసుప్రభు వారిని ఏర్పాటు చేసుకొని భూమి మీద పంపించాడు. దిన స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వారందరూ నిత్య నరకం పాలు కాకున్నట్లు నువ్వు వారిని జీవంలోకి నడిపించని ఒక బాధ్యతను మరి తండ్రి ఏం చేశాడండి? కుమారుడికి ఏం చేశాడండి? ఏంటి ఆ బాధ్యతను పెట్టి భూమి మీదకి పంపించడం జరిగింది. దిన స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి, వారి జీవితాల్లో పాపమయం చేసుకోకుండా అందరికీ, మనుషులందరికీ ఇలాగే బ్రతకాలని ఈ మనుషులందరికీ ఒక మాదిరి చూపించి నా చిత్తం జరిగించి నా చిత్తం జరిగించి నువ్వేం చేయాలి? మళ్ళీ నా దగ్గర రా అని చెప్పి ఒక బాధ్యతగా ఒక బాధ్యతను కుమారుడి మీద పెట్టి, యేసుప్రభు మీద పెట్టి మరి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. దిన స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఇక్కడ తండ్రి మాట్లాడుతూ యేసుప్రభు వారిని ఎందుకు పశువులు పాకలు పట్టాలా? ఒక ఇల్లు లేదు, ఒక సత్రం లేదు, ఎందుకు పశువులు పాకలు పట్టాలా? ఆయన పుట్టడానికి గల కారణం పెట్టి ఇది కూడా తండ్రి చిత్తమే. గొప్పవాళ్ళ మధ్యలో గొప్పవాడిగా పుడితే ఆ గొప్పవాడిగానే పెరుగుతాడు తప్ప కింద అట్టడుగు స్థితిలో ఉన్న వారి యొక్క బాధలు కష్టాలు ఏవి నా కుమారుడికి తెలీదు. అది తెలియాలంటే ముందేం చేయాలి? నా కుమారుడు అందరి సాధక బాధకాలు, అందరి కష్ట సుఖాలు, ప్రతి ఒక్క దారిద్రత, అట్టడుగు స్థితిలో ఉన్న వారిని, దారిద్రతను అనుభవిస్తున్న ప్రతి ఒక్కరిని వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో దేవుడు కుమారుని యొక్క ఆధిక్యతను తగ్గించి ఒక అల్పుల్లో అల్పుడుగా చేసేసి ఎక్కడ పెట్టాడండి? పశువుల పాకలు పుట్టించాడండి. మనుషుల మధ్యన పుట్టదైనా పశువుల పాకలనే అత్యంత అల్పంగా. మనం అయితే మన ఇళ్ళలో పుడతాం, మనం అయితే కొంత డబ్బులు ఎక్కువ హాస్పిటల్లో మనకి కార్పేస్తారు. కానీ యేసుప్రభు వారు ఎక్కడ పుట్టారండి? ఆయన గొప్పవాడు ఉండి ఒక దరిద్రుడిగానే ఈ లోకాన్ని పుట్టాడు. దిన స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు తెలుసా? నీ దారిద్ర్యం నీ దారిద్ర్యాన్ని నువ్వు పడుతున్న ప్రతి కష్టాన్ని అక్కడ పుడితేనే తెలుసుకోగలడు ఆయన. అక్కడ పుడితేనే తెలుసుకోగలడని దేవుని చిత్తమైంది. అందుకనే అక్కడ పుట్టడం జరిగింది. దిన స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది అంటారు కదా, మేము క్రీస్తునే ఆరాధిస్తాము, క్రీస్తు బోధనే వింటాము, క్రీస్తుని అనుసరిస్తే నడుస్తాము, మాకు ధర్మశాస్త్రంతో పని లేదు, దేవుడితోనే మాకు పని ఉందని చెప్పి కొంతమంది అంటారు. దిన స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తుని అనుసరిస్తారు కానీ ధర్మశాస్త్రంతో పని లేదు, దేవుడు కూడా అనుసరించమని చెప్పి కొత్త నిబంధన గ్రంథాన్ని ఏం చేస్తారు? ఫాలో అవుతూ కొంతమంది క్రీస్తు
క్రీస్తు మనుషులుగా కొంతమంది ఉన్నారు, చాలామంది క్రీస్తు సంఘాలుగా క్రీస్తు మనుషులుగా ఉన్నారు. ఏంటంటే ఇక్కడ యేసుప్రభు వారు అంటున్న మాట ఏంటి తెలుసా? ఏంటి బాగా మీకు అర్థం అవ్వడానికి ఒక మాట చెప్తాను. 2 భార్యాభర్తలు ఉన్నారండి. ఎంతమంది? 2 భార్య అంటది, నువ్వంటే నాకు ఇష్టం. ఏమంటది? నువ్వంటే నాకు ఇష్టం, నువ్వేం చెప్తే అదే చేస్తానంటే, నిజమే బాగుంది, కానీ ఇక మా నాన్న ఉన్నాడు కదంటే, మా నాన్న కూడా గౌరవించాలంటే, మీ నాన్నతో నాకు పని లేదు, నాకు నువ్వంటే ఇష్టము, నీ మాట వింటానంటే, మా నాన్న లేకుండా నేను లేను కదా, మా నాన్న కూడా లేకపోతే నేను ఉంటానా? అసలు మా నాన్న బట్టే కదా నేను వచ్చాను, మా నాన్న కూడా నువ్వు గౌరవించాలంటే ఏం చెప్తున్నాడు? మా నాన్న గౌరవించకపోతే ఇక నన్ను నువ్వు ఇష్టపడడంలో అర్థమేముంది? ఆయన అనుసరించే కదా నువ్వు వచ్చాను, నన్ను అనుసరిస్తున్న బట్టి నువ్వు ఆయన అనుసరించినట్టే కదా. అంటే ఇక్కడ భార్య ఎవరికి తెలుసా? సంఘానికి సాదృశ్యం. దేని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి సంఘం ఏం చేయాలి? తండ్రిని అనుసరించాలి, కుమారుడిని అనుసరించాలి. ఇద్దరు కూడా కుమారుడు వేరు తండ్రిని వేరుగా చూడకూడదు. కుమారుని వేరు తండ్రిని వేరుగా చూడకూడదు. ఎవరైనా అలాగే చూస్తే వాళ్ళు అబద్ధికులు. అటువంటి సేవకుల దగ్గరికి ఎవరు కూడా వెళ్ళకండి, వారు అబద్ధికులు. ఆ మాట చెప్తేనే, వేరుగా చూస్తేనే తండ్రి కోపడతాడు, మీతో మాట్లాడు, మిమ్మల్ని పట్టించుకోడు. ఆయన కోపం వస్తుంది, కోపం రగులుకోకుండా చూసుకోండి. అంటే తండ్రి వేరు కుమారుడు వేరు కాదు, ఇద్దరు ఒకటే. ఆయన చెప్పిన ఒకటే. ఏంటంటే ఆయన వేరు ఈయన వేరుగా చూసి వ్యత్యాసం చూపించి ఏంటంటే వేరు బోధలు చేస్తున్నారు చాలామంది సమాజంలో. అటువంటి వ్యక్తులకు మీరు ఏం చేయాలి? చాలా దూరంగా ఉండాలి. దేని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థం అవ్వాలని చెప్పి కొద్దిగా మర్మంగా ఉపమాన రీతిగా చెప్తున్నాను. దేని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ తండ్రి వేరు కుమారుడు వేరు అని చెప్పడానికి లేదు. భూమి మీద యేసు ప్రభువు తన పని అంతా ముగించుకొని శిష్యులతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ఇగో నా సమయం భూమి మీద అయిపోయింది, ఇగో నేను తండ్రి దగ్గరికి వెళ్ళే సమయం ఆసన్నమైంది, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి, ఇగో నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ మధ్యకు రాడు, నేను వెళ్ళాలి అని చెప్పి ఏం చేస్తాడు? యేసు ప్రభువు వారు ప్రపంచమంతా లేకపోతే లోకమంతా లేకపోతే శిష్యులందరూ చూస్తుండగానే ఉన్న పాటను ఆరోహణం అయిపోయి ఎత్తబడిపోతాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోతాడు? తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను వెళ్తేనే కానీ ఆదరణకర్త మీ దగ్గర రాడంటాడు. నేను వెళ్తేనే కానీ ఆదరణకర్త మీ దగ్గర రాడంటాడు. ఎవరు ఈ ఆదరణకర్త? ఎవరు ఈ ఆదరణకర్త? ఆదరణకర్త అంతరంగ పురుషుడు. ఇతను కొన్ని పేర్లు ఏంటి? ఆత్మస్వరూపుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఏంటి ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అని మీరు అడిగితే ఆయన ఎవరో కాదండి, ఆయనే దేవుడు. దేని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎవరో కాదు, ఆయనే దేవుడు. ఆయన దేవుడు ఎలాగవుతాడండి? ఆయన ఆత్మ కదా. అంటే ఆయన ఇందాకేం చెప్పాను దేవుడి గురించి? హై టెన్షన్ వైర్లు 11 kV వాట్స్, అంత పవర్ ఉన్న, అంత ప్రభావంతో, అంత మహిమతో, అంత తేజస్సుతో ఉన్న వ్యక్తి నీకోసము తన ఆధిక్యతను తగ్గించుకొని ఏం చేస్తాడండి? నీకోసం తన ఆధిక్యతను తగ్గించుకొని ఏం చేశాడు? నిన్ను దర్శించాలని. ఏంటి? నీ పడుతున్న ప్రతి యొక్క శ్రమలను, బాధలను, ఏ సాధక బాధకాలన్నీ ఎరిగి నీకు కావలసిన వాటిని అన్నింటినీ అందించి నిన్ను ఎలా నడిపితే ఆయన కుమారుడు పరిశుద్ధంగా జీవించగలుగుతాడో అనే ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడే పరిశుద్ధాత్మగా ఈ లోకానికి వచ్చాడు. అందుకంటాడు, దీన్ని రుజువుపరచడానికి ఒక మాట చెప్తున్నాను. ఏ మాట చెప్తాను తెలుసా? ఇదిగో నా ఆత్మనే మీకు ఇచ్చుచున్నాను అంటాడు. ఏ ఆత్మను? నా ఆత్మనే మీకు ఇచ్చుచున్నాను. ఎవరు చెప్పారు? తండ్రి చెప్తున్నాడు, నా ఆత్మనే మీకు ఇచ్చుచున్నాను. ఏంటి మరి? తండ్రే తన ఆధిక్యతను తగ్గించుకున్నప్పుడు ఈ రోజున చాలామంది ఏంటి అధిక మొత్తంలో చాలా ఐశ్వర్యం సంపాదించుకుంటున్నారు, ఘనతలు సంపాదించుకుంటున్నారు, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నారు. ఈ లోకంలో చాలా ఎంత ఉన్నతంగా ఉండాలో అంత ఉన్నతంగా ఉంటున్నారు. కానీ నీ ఆధిక్యతను బట్టి నువ్వు గర్వపడుతున్నావేమో. దేవుడే తన ఆధిక్యతను తగ్గించుకొని అల్పులుగా ఇవ్వండి ఒక ఆత్మస్వరూపుడిగా నీ హృదయంలో కొలువు ఉండడానికి తన ఆధిక్యతనంతటిని తగ్గించుకొని నీ కోసం వస్తే నీకున్న దాన్ని బట్టి, నీ సంపాదన బట్టి, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి నువ్వు గర్వపడుతున్నావేమో. గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణిచేవాడు ఆయన. గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణిచేస్తాడు. అందు గురించి నువ్వు గర్వపడకు. ఉన్నంతలో ఎంత తగ్గిపోవాలో, ఎంత తగ్గిపోతావు, ఎంత సమాధాన పడతావో వీలైతే అసలు చాలా మైనస్ చేసుకోవాలండి.
నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తే నువ్వు చాలా మైనస్ చేసుకోవాలి. నువ్వు మైనస్ చేసుకోకపోతే దేవుని దృష్టిలో నువ్వు ఎంత మాత్రము కనిపించవు. మైనస్ అంటే ఏంటి తెలుసా? ఇంక పూర్తిగా నిన్ను బలహీనపరచేసుకోవాలి. నీకెంత తెలిసినా నాకేమీ తెలియదు, నాకు నువ్వు ఉంటేనే నాకు అన్నీ తెలుసుకోగలుగుతాను, నాకు నేర్పు ప్రభు అనాలా, నాకు నేర్పు ప్రభు అనాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఆయన హై వోల్టేజ్ అని చెప్పాను, అత్యంత ప్రభావం కలిగిన వాడు, ఏంటి ఎంతో తేజస్సు కలిగిన వాడు. ఏంటి అటువంటి దేవుడు నీ కోసము తన ఆధిక్యతను తగ్గించుకొని నీ కోసం వస్తే నువ్వేం చేస్తున్నావు? నీ ఇష్టానికి బ్రతుకుతున్నావు. ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుడుగా కానీ చెప్తే ఇవి చెవులెత్త ఉన్నాయి, హృదయవాత ఉంది. అందుకనే దేవుడు ప్రజలను చేసి దేవుడు మాట్లాడుతాడు, నా ప్రజలు కన్నుండి చూడలేరు, చెవులుండి వినలేరు, హృదయం ఉండి గ్రహించలేరు అని మాట్లాడుతున్నాడు దేవుడు. ఏం మాట్లాడుతున్నాడు? కళ్ళుండి చూడలేరట, చెవులుండి వినలేరట, హృదయం ఉండి గ్రహించలేని స్థితిలో ఈ రోజున నీ హృదయాన్ని కట్టుబరుచుకుంటున్నావేమో. నీ కలిగిన వాటిని బట్టి సంతోషిస్తూ వాటి ఇచ్చినటువంటి దేవుడిని నువ్వేం చేస్తున్నావు? నీ ఇష్టానికి మర్చిపోతున్నావేమో. జాగ్రత్త. ఏం చెప్తున్నాడు? జాగ్రత్త. అందు గురించి నీ ఇష్టానికి మర్చిపోక, నువ్వు ఎంతలో ఉన్నా, ఎన్న ఆ స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే ముందు ఆయన గుర్తించడం, ఆయన గుర్తించడం మానుకోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటాడు కదా, దావీదు ఏమంటాడు? నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు, వాడి జీవం ఏపాటిది అంటాడు. ఏంటి? నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు, వాడి జీవం ఏపాటిది. అసలు మనం ఏపాటి వారు అండి? మన జీవం ఏపాటి వారము? ఇంకో దగ్గర అంటాడు, నేను నరుని కాదు నేను పురుగుని అంటాడు. అంతగా తగ్గించుకుంటాడు దావీదు. మరి నీలో ఏదే తగ్గింపు? తగ్గించుకోరా బాబట్టి తెగగించుకుంటున్నావు. గింజుకోకు, నువ్వు తగ్గించుకోవాలి. ఎంత అందుకని నిన్ను నీతిమంతులు అని అనుకున్న వారి దగ్గర నేను రాలేదు. కానీ ఏంటి యేసుప్రభువు వారు చెప్తారు ఈ మాట ఎందుకు తెలుసా? నీతిమంతుల కోసం రాలేదట, ఏంటి పాపుల కోసం వచ్చాడట. మరి నీతిమంతుల కోసం రాలేదు. ఎందుకంటే నీతిమంతులు తామే నీతిమంతులు మనం కొంతమంది ఏం చేస్తారండి, వారి ఇష్టానికి బ్రతకడం అంటే అన్నీ తెలుసన్నా వాడికి ఎవరు నేర్పడండి. నాకేమీ రాదు అన్న ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకుంటావో నీకు నేర్పడానికి తన మనసు కలిగి మనసు కలిగి ఉంటాడు. అన్ని నేను సేవకి వస్తున్న కొత్తలో నా ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు నా సేవకి వెళ్ళను, నేను మీద ఉండిపోతానయ్యా, నన్ను పంపించకండి అని చెప్తే బలవంతంగా నెట్టేశాడు నన్ను. నాకేం రాదు, మీరు చెప్పినవే కదా చెప్తా, అయినా ఏమొచ్చాను నన్ను సేవకు పోమంటున్నారు. అరే దేవుడి చిత్తమై ఉందో, నువ్వు వెళ్ళిపోరా బాబు, నా దగ్గర ఉంటే ఆయన బాధపడతాడు, వెళ్ళిపోరా బాబు అని చెప్పి ఆయన బలవంతంగా నెట్టి నన్ను సేవకు బలంగా పంపించేశాడు అన్నమాట. ఆ సమయంలో ఏంటి అక్కడ ఒక్క మాట, నా ఆత్మీయ తల్లి నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని నాతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సంఘంలో చాలామంది ఉన్నారు కదా, కానీ ఈ ధన్యత నువ్వు పోగొట్టుకోకు, ఇంతమంది గొప్ప వాళ్ళు ఉన్నా ఆయన నిన్నే ఎందుకు ప్రేమించాడనే విషయాన్ని తెలుసుకొని నమ్మకంగా నువ్వు ఆయన పని చేయి బాబు అని చెప్పి నా ఆత్మీయ తల్లి నన్ను బలపరిచింది. నన్ను ఎంత నమ్మకపోతే ఆయన నన్ను సేవకు పిలుస్తాడు. అర్థం చేసుకోండి, నన్ను ఎంత నమ్మకపోతే ఆయన సేవకు పిలుస్తాడు. నమ్మకం. ఒకసారి ఒక మనిషి, అతను సేవకుడే కాదు, సరైన మందిరం లేదంటే చాలా తలడిల్లిపోయిన సేవ మానేద్దాం అనుకున్నప్పుడు ఈ పరిస్థితులు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి, నేను సేవ చేయలేనని చెప్పి దేవుడితో మాట్లాడితే నాతో 3 దినాలు మాట్లాడలేదు అయినా. మళ్ళీ ఆయన ఎంతో పరిస్థితులు అడుకుంటూ ప్రభువా నన్ను క్షమించిన అయినా అని చెప్పి ప్రాధేయపడి ఎంతో కన్నీరు కాచి అడిగితేనే తప్ప, అంటే ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. నేను నాలో ఎంత సామర్థ్యం లేకపోయినా పెంట మీద ఉన్నవాడిని కూడా దరిద్రం తీసుకొచ్చి సేవకుడు చేసి నిలబెడితే వాడు సేవ చేయలేనని అనుకున్నప్పటికీ కూడా వాడికి తగు సామర్థ్యాన్ని కలగజేయవాడు దేవుడే. దీని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి మన గొప్పతనం కాదండి. ఏంటి ఎందుకు పని చేయడు? సమాజంలో తునకరించి వాడిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి వాడిని వాడుకుంటాడు దేవుడు. ఎందుకు? గొప్ప వాళ్ళని ఏం చేస్తాడట? ఈ దరిద్రం తీసుకొచ్చి గొప్ప వాళ్ళ ముందు నిలబెట్టి వాళ్ళు సిగ్గుపరుస్తాడట. ఏం చేస్తాడు? సిగ్గుపరుస్తాడట. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు, వాడి జీవం ఏపడదని ఎవరు మాట్లాడారని? దావీదు మాట్లాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అసలు దేవుడు తన ఆధిక్యతను విడిచిపెట్టి
దేవుడు తన ఆధిక్యతను విడిచిపెట్టి ఆయన మన మధ్యకి రావడం ఏంటండి? మనలో ఉండడానికి రావడం ఏంటి? మన మధ్య కంటే మన మధ్య కాదండి, డైరెక్ట్గా నీ హృదయంలోకి రావాలని ఆశపడుతున్నాడు, నీలో ఉండాలనుకుంటున్నాడు, నిన్నుతో మాట్లాడాలనుకుంటున్నాడు, నిన్ను నడిపించాలనుకుంటున్నాడు, నిన్ను పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు, నీలో కల్మసాన్ని తీసివేయాలనుకుంటున్నాడు. ఎందుకు? ఆయన మన దగ్గర రావాలనుకుంటున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన మనకు తండ్రి, మనము ఆయన పిల్లలము. కళ్ళ ముందు పిల్లలు పాడైపోతే ఏ తండ్రి గుండె ఆగుతుంది చెప్పండి? ఏ తండ్రి గుండె ఆగగలదా? ఏ తల్లి గుండె ఆగగలదా? ఆగదు. తల్లిదండ్రులుగా వాళ్ళ పిల్లలు ఎలాగున్నా సరే, వాడు మూర్ఖుడో అర్థం చేసుకోలేని వాడైనా సరే, కోపిష్టి వాడైనా సరే, ఇంకేదైనా సరే, జీవితాన్ని పాడు చేసుకున్న వాడు ఎవడైనా కావచ్చు, కానీ చూస్తూ చూస్తూ తల్లిదండ్రులు గుండె ఆగదు. ఎందుకు తెలుసా? నా పిల్లలు పాడైపోతున్నాను, దుఃఖము, బాధ. ఆ తండ్రికి ఎలాగైతే ఉంటుందో ఈ లోకపు తండ్రికి, మరి పరలోకపు తండ్రికి ఎంత వేదన ఉంటుంది. తన స్వహస్తాలతో చేసుకున్నాడు, నిన్ను నిర్మించుకున్నాడు, తన ప్రేమతో నిన్ను ఎంతగానో చేసిన దేవుడికి మనం పాడైపోతున్నప్పుడు ఆ బాధను చూడలేక తన ఆధిక్యతనంతా విడిచిపెట్టాడు. మీకు ఒక చిన్న ఉపమానం చెప్తా. ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నేను చాలా ఏడుపుతోటే వాక్యాన్ని ధ్యానించా. ఆయన చాలా బాధపడుతూ తన ఆవేదన చెప్తూ ఉన్నప్పుడు, ఆ మాట తలపోసుకుంటున్నప్పుడు ఏడుపు వచ్చేస్తుండేది ఈ వాక్యం ధ్యానించినప్పుడు, రాస్తున్నప్పుడు. అయితే ప్రియులారా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక రాజు ఒక దేశానికి ఏలుబడి చేస్తున్న ఒక రాజు, నా ప్రజలు ఎలాగున్నారు అనే దాని గురించి రాజు పరివారంలో కొంతమంది దూతలు పంపించి రాజ్యాన్ని పరిశీలించమంటాడు అన్నమాట. ఈ యొక్క వెళ్ళిన వారు, ఈ దూతలు కూడా కొంతమంది వీళ్ళు లంచగొండులు, అన్యాయస్తులు, నీతి లేనివారు, వీళ్ళందరూ కొంతమంది దగ్గర వ్యాపారుల దగ్గర ఏంటండి లంచాలు తీసుకుంటూ, అక్రమార్జన గడిస్తూ, నీతి లేని వారిగా ఉంటూ, అన్యాయంగా ప్రవర్తిస్తూ, ప్రజల మీద అధికమైన పన్నులు వసూలు చేస్తూ, చేస్తూనే రాజు దగ్గరకు వచ్చి చెడ్డ సమాచారాన్ని అందిస్తారు. అయ్యా, నీ ఏలుబడిలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు అనేసరికి రాజు చాలా సంతోషిస్తాడు. రాజుకునే అభిష్టం ఏంటి? రాజుకునే ఆలోచన ఏంటి? నా ఏలుబడిలో ఈ ప్రజలందరూ కూడా ఎలా ఉండాలి? సుఖ సంతోషాలతో ఉండాలి, సుభిష్టంగా ఉండాలి, చాలా క్షేమంగా ఉండాలి, వారికి ఏ కష్టం రాకుండా నా ఏలుబడిలో నా ప్రజలు చూసుకోవాలని రాజు యొక్క అభిష్టం. స్తోత్రం, హల్లెలూయా. కానీ వీళ్ళు ఎప్పుడైతే చెడ్డ సమాచారం తెచ్చి రాజుకి ఎప్పుడైతే రాజుతో చెప్తారో, ఆ సమాచారం నిజమనుకొని రాజు కొన్నాళ్ళు బాగానున్నా, ఆ నోట ఈ నోట ఇదిగో ఈ రాజు యొక్క ఏలుబడిలో మేము ఎంత నలిగిపోతున్నాం అనే బాధ ఆ యొక్క వాళ్ళ గోస వినబడినప్పుడు రాజు అనుకుంటాడు, ఇంకెవరికి నేను చెప్పకూడదు, నేనే నా ప్రజల యొక్క స్థితిగతులను ఎరగాలని ఉద్దేశంతో రాజు తన సింహాసనంను అంతఃపురాన్ని విడిచి ఏం చేస్తాడు? ఒక 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 క్లాత్ ముఖాన్ని కట్టుకొని, ఒక సామాన్యమైన వ్యక్తిగా, ఒక రాజ కిరీటం కాదు అంతా పక్కన పెట్టి, రాజు ఉంగరము, రాజాధికారం దజ్జ అంతా కూడా పక్కన పెట్టి, ఒక సామాన్యమైన వ్యక్తిగా ప్రజల మధ్యకి వెళ్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి వెళ్తాడండి? ఒక సామాన్యమైన వ్యక్తిగా ప్రజల మధ్యకి వెళ్తాడు. ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకుని వారి బాధలు తెలుసుకొని ఏం చేస్తాడు? అయ్యో, నా ప్రజలు ఇటువంటి బాధలతో ఉన్నారా? అమ్మా, నీ రాజు ఏంటంటే, మా రాజు, ఈ రాజు చాలా అన్యాయస్తుడు, మేము కట్టుకోలేని స్థితిలో ఉన్నాం, అధికమైన పన్నులు మా మీద భారం పెట్టి మేము నలిగిపోతుంటే ఈ రాజు పట్టించుకోలేదని మాటను బట్టి రాజు చాలా బాధపడి ప్రజలందరినీ చూస్తాడు కదా. చూసి ఏం చేస్తాడు? అప్పటికప్పుడే ఆ ప్రజలు పడుతున్న ప్రతి బాధలను గుర్తెరిగి వాళ్ళు ఆ వాస్తవం మీద తెలుసుకొని అప్పటికప్పుడు రాజు చట్టాలను సవరించి ప్రజలకు కావాల్సిన సమస్తాన్ని, అక్రమంగా ఉన్న నాయకులందరినీ తప్పించి సమాధానంగా ఉండే మంచి వ్యక్తులు, మంచి వాతావరణం ప్రజలందరికీ అందించాలనే ఉద్దేశంతో రాజు ఎలాగైతే నిర్ణయం తీసుకున్నాడో, తన ఆధిక్యం తగ్గించుకొని ప్రజల మధ్యకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడో, మరి నీ రాజు, నీ ప్రభువు, నీ దేవుడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పడుతున్న ప్రతి కష్టాన్ని, నువ్వు పడుతున్న ప్రతి వేదన్ని ఎరిగి నీ స్థితిలో గొప్ప మార్పును కలగజేయాలనుకున్న నీ దేవుడు తన ఆధిక్యతను తగ్గించుకొని నీ దగ్గర సమీపిస్తున్నాడు. నిన్ను సమీపించి నీ అంతరంగంలో, ఈయన ఎవరండి? అంతరంగ పురుషుడు. నీ అంతరంగంలో నీ అంతరంగంలోకి వచ్చి నిన్ను ఎలా నడపాలో ఆ మాట కూడా చదువుదాం ఒకసారి. 32వ దావీదు కీర్తన అనుకుంటా. 32వ దావీదు కీర్తన ఒకసారి.
32వ దావీదు కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును, నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను, బుద్ధి జ్ఞానము లేని. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుడట మనలోకి వచ్చేట, మన అంతరంగంలోకి వచ్చి నువ్వు ఎలా నడవాలో ఏంటంటే నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన మార్గమును నీకు బోధిస్తాను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్తాను అంటున్నాడు. దినస్తోత్రం హల్లెలూయా. మన మీద దృష్టించి ఏంటి మనకు ఆలోచన చెప్పి మనల్ని నడిపించడానికి ఆయన మనలోకి వస్తున్నాడు. దినస్తోత్రం హల్లెలూయా. ఇది తెలుసా నేను ఆత్మ పొందలేనప్పుడు అందరు నాకన్నా చిన్నపిల్లలు ఆత్మ పొందుతుంటే అనుకునేవాడిని నేను ఆత్మ కావాలి అనుకునేవాడిని కానీ నాకు ఆత్మ వచ్చేది కాదు. ఏంటి అలా చూసుకుంటూ దిక్కులు చూసుకుంటూ ఉండేవాడిని. అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ఏంటి ఎలాగొచ్చిందో చెప్తే ఒకసారి అడిగా, ప్రభువా నేను మంచిదని కూడా ఒక చెడ్డదాన్ని అతుకుంటున్నాను, నా జీవితం అంతా పాడు చేసేసుకుంటున్నాను, నా జీవితాన్ని ఏం చేసుకుంటున్నాను? పాడు చేసుకుంటున్నాను. నీవే కనుక నాలో ఉంటే నా జీవితం పాడు చేసుకునే అవకాశం ఉండదు కదా, అందుకని నీ ఆత్మ కావాలని అడిగాను. వెంటనే నా మీదకి బలమైన దేవుని శక్తి దిగిపోయింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆత్మ ఎందుకు కావాలి? మనం తప్పిపోకూడదని, ఏంటి కలంకం కలిగిన వారిగా ఉండకూడదని, ఏంటి పరిశుద్ధంగా జీవించడానికి, దేవుని మార్గాన్ని అనుసరించి నడవడానికి ఏ ఆత్మ మనకు ఎంతో సహాయం చేస్తుంది. అందుకనే దేవుడు ఆత్మకి ఏముండకూడదండి? పరిశుద్ధాత్ముడు అనకూడదట, ఏకవచనంతో సంపాదించకూడదు. పరిశుద్ధాత్మ దేవుడని ఏంటి పరిశుద్ధాత్మ దేవుడిగా సంపాదించాలండి. ఆయన బహువచనంతో సంపాదించాలి. ఏంటి ఎవళ్ళైనా యేసుప్రభు అంటాడు, నన్ననే దూషిస్తే పాప క్షమాపణ ఉంటుంది, కానీ ఆత్మను దూషించకడు అంటాడు. ఆత్మ ఎవరు? ఆయనకు తెలుసు. ఆత్మ ఎవరండి? ఆయన దేవాది దేవుడు. ఎవరండి ఆత్మ? దేవాది దేవుడు. ఆయన్ని ఏం చేయాలి? మీరు ఆనర్ చేయాలి, గౌరవించాలి. అంటే ఒక యవనస్తుడు మొన్న ఆదివారమే ఫోన్ చేసి నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఆత్మ గురించి పరిశుద్ధాత్మని ఆనర్ చేస్తూ నేను ఆరాధన చేస్తున్నప్పుడు ఎంత 30 సంవత్సరాలు మరి దేవుళ్ళని ఎదిగాని చెప్పుకోవడానికే ఉన్నావు, కానీ తండ్రిని ఆరాధించడానికి జ్ఞానం లేదని చెప్పి ఆ పాస్టర్ ఆ వ్యక్తిని తిట్టాడట. తిట్టిన దాన్ని బట్టి చాలా బాధపడుతూ నాకు ఫోన్ చేశారు. అసలు ఆ పరిశుద్ధాత్మ ఎవరండి? అసలు ఆత్మని మనం ఎందుకు ఆరాధించకూడదు? అసలు ఆత్మ ఎవరో నాకు స్పష్టంగా చెప్పండి, నాకు తెలియక మేము ఇలా చేస్తున్నామేమో, ఒకసారి నా అనుమానాలను నివృత్తి చేయండి అని చెప్పి నాకు ఫోన్ చేస్తే నేను రమారమ్మి ఒక గంటన్నర సేపు ఆ వ్యక్తితో మాట్లాడి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. చాలా నా స్నేహితుడు అండి, చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. అంటే చాలామందికి అవగాహన లేని కారణం చేత కొంతమంది ఇలాగా మాట్లాడుతూ ఉంటారు. దిన స్తోత్రం హల్లెలూయా. ఏంటి అందుగురించి సేవకులకు కూడా చాలామందికి తెలియదు. నువ్వు దేవుడితో ఎదిగితేనే కదా, దేవుని మనసు ఎరిగి నువ్వు నడుచుకుంటేనే కదా అసలు పూర్తిగా నువ్వు దేవుడిని ఎరిగితేనే ఆయన మనసు ఏంటో నీకు తెలుస్తుంది. ఆయన మనసు తెలుసుకొని నువ్వు ఏం చేయాలి? నడవాలా. నడకపోతే ఎలాగా? ఆయన ఎప్పుడు బాధపడుతున్నాడు, దేనికోసం బాధపడుతున్నాడు, నీ ప్రవర్తన వల్ల బాధపడుతున్నాడు, అసలు దేని గురించి బాధపడుతున్నాడు దాని గురించి ఆ బాధ ఎరిగిన వాడు అయితే నువ్వేం చేస్తావు? ఆయన తగినట్టుగా నువ్వు జీవించడానికి ఇష్టపడతావు. ఈ రోజున ఎవరికి నచ్చినట్టు వాడు జీవిస్తున్నాడంటే దేవుని భయం లేదు. నీలో పాపంలో చెడుగులో పడు అసహ్యమైన కార్యాలు చేస్తావు, నీ ఇష్టానికి బ్రతుకుతుంటే నీలో ఉన్న దేవుని ఆత్మ తొక్కపడుతుందంటే దానికి కారణం ఎవరు? మొమ్మాటికి నువ్వే. ఇక్కడ దేవుని చెప్పడం, ప్రభువా నన్ను ఈ స్థితిలో ఉంటే నన్ను ఎందుకో నువ్వు పట్టించుకోవట్లేదు, నేను ఒంటరిదాన్ని అయిపోతున్నాను, మాతలాగా దుఃఖపడుతున్నా, కానీ మాత అసలు ఇక్కడ ఏంటి అలాగ మనం దుఃఖపడడానికి మనమే కానివాడు దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ప్రియుల ఒక మాట, నేను ఆత్మను కనుక నన్ను ఆరాధించేవారు అంటే ఆత్మదేవుడు అని చెప్తున్నాను కదా, దాన్ని రుజువుపరచడానికి ఒక మాట చెప్తున్నాను. నేను ఆత్మను కనుక దేవుడు చెప్తున్నాడు, నేను ఆత్మను కనుక నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమంటున్నాడు. ఏంటండి? ఆత్మతోనూ. దేవుడు అంటే ఎవరు? ఆత్మస్వరూపుడు. మరి ఆయన ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలి? ఆత్మతో, అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారే సత్యముతో యథార్థమైన హృదయముతో నీ దేవుణ్ణి ఆరాధించమంటున్నాడు. అంటే నన్ను ఆరాధించమని దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాదు మరి ఇంకో రుజువు చెప్తాను చూడండి. ఎందరూ ఆత్మచేత నడిపించబడుతారో వారందరూ దేవుడు కుమారులు అనబడతారు. ఇది దేవుడు వాక్యమే. ఎందరూ దేవుడు ఆత్మతో నింపబడతారో నింపబడేవారు దేవుడు కుమారుడు అవుతాడు.
ఆత్మతో నింపబడలేనివాడు దేవుడు కుమారుడిగా పరిగణింపబడ్డాడు. దీని స్తోత్రం హల్లెలూయా. నువ్వు మనసు చూడడానికి రూపానికి మనసు రూపంగా కనబడుతుంది, నీలో ఆత్మ నడిపింపు లేకపోతే ఏంటి? మనసు జ్ఞానంతో నువ్వు నడిపించబడతావు, కానీ ఆత్మ జ్ఞానంతో నువ్వు నడిపించలేని వాడు అయిపోతావు. ఆత్మ అనేది నువ్వు పొందుకోకపోతే నువ్వు దేవుని మనసు ఎంత మాత్రం కాదని చెప్తూ ఈ మాట చెప్తున్నాడు. ఎందరూ ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవుడు కుమారులు అనబడతారు అంటే దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాదు, మూడో విషయం చెప్తాను. మీరు ఇందాక చెప్పాను అది, యేసు ప్రభు, మీరు నన్ను దూషించినా పర్లేదు కానీ పరిశుద్ధాత్మ దేవుని మీరు దూషించకండి, మీకు పాప క్షమాపణ ఉండదు. చాలామంది కృపావరాలు చేయేస్తే పడిపోవడము, లేకపోతే ఇంకేదైనా సరే స్వస్థత వరం వచ్చినప్పుడు, లేకపోతే ఇంకా డెవిల్ కాస్ట్, ఈ కొన్ని కృపావరాలు బట్టి కొంతమంది చేస్తున్నప్పుడు వారికి ఇచ్చాడు దేవుడు గిఫ్ట్, అంతే. దాన్ని వక్రీకరించి కొంతమంది సేవకులు చెప్తున్నారు అది పరిశుద్ధాత్మ శక్తి వల్ల జరుగుతుంది. ఇగో వాళ్ళు అబద్ధికులు, కావాలని అలా చేస్తున్నారని చెప్పి చాలామంది దూషిస్తున్నారు. నువ్వు వాళ్ళు దూషించినా పర్లేదు కానీ దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుని దూషించకండి, మీకేముండదు, పాప క్షమాపణ ఉండదు. ఎంత బ్రతుకు బతికి, ఎంత సేవ చేసి, ఎంతమంది పోగేసుకొని ఏంటి ఎంత పరిచర్య చేసినప్పటికీ కూడా నువ్వు దూషించావా, నువ్వు దూషించిన కారణం చేత నిన్ను తీర్పులోకి తీసుకుంటాడు దేవుడు. నేను ఎక్కడ తీసుకుంటాడు? ఇగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, తీర్పులోకి తీసుకుంటాడు. అందుకొచ్చి ఎవరిని వక్రీకరించి మాట్లాడద్దు, ఎందుకంటే ఎవడి లెక్క వాడిది, నీ లెక్క నీదే. నీ లెక్క తేల్చాలంటే అతను ఎదుటోళ్ళ లెక్క నువ్వు తేల్చావా, నీ లెక్క తేల్చేస్తాడు ఆయన. అందు గురించి ఎదుటోళ్ళ గురించి నీకు అనవసరము. ఆ సేవకుడు అలాంటి వాడు, ఈ వ్యక్తి ఎలాంటిది, ఈ విశ్వాసం మంచిది కాదు, ఎవరి గురించి ఏలెత్తి చూపించొద్దు. ఏంటి అక్కడ అంటాడు కదా, మీలో పాపం లేడు ముందు రాయిశ్రమ అంటాడు యేసుప్రభు వారు. ఏంటి ఒక్కడు ఇసిరాడా, అందరి మీద పాపం ఏలబడి చేస్తుంది. ఏంటి అందుకంటాడు కదా, అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు మాట చెప్పలేదా? ఏంటి దిన స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇంకో మాట అంటాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఎవరంట? పరిశుద్ధాత్మ లేనివాడట అతను వాడు కాదట. ఇక్కడ ఆత్మ గలవాడు ఆత్మ చెప్పే సంగతులు వింటాడట, శరీరానుసారుడు శరీరం చెప్పే సంగతులు వింటాడట. ఏంటి మన శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నామా, ఆత్మానుసారంగా ప్రవర్తిస్తున్నామా? ఆత్మదేవుడు నీలో ఉంటే ఆత్మానుసారంగా ప్రవర్తిస్తాము. ఏంటి ఆత్మదేవుడు యొక్క తీరు ఎలా ఉంటుందంటే, మనం వెళ్తున్న మార్గంలో అపాయం ఉంటే అపాయాన్ని మనల్ని చెప్తాడు ఆయన. మనం గ్రహించలేకపోతే ఏం చేస్తాడు, ఒకసారి మన తలంపులు అప్పటికప్పుడు మార్చి ఆ తోవకుండా వెళ్ళిన వాడిని అపాయం ఉందని తెలిసి ఆయన తెలుసుకుంటాడు. కానీ అక్కడి నుంచి మన మనసు మళ్ళించి వేరొక మార్గం కూడా మనం నడిపిస్తుంటాడు. ఎందుకంటే అపాయం ఉన్న చోటకి ఆయన ఎంత మాత్రమూ నడిపించాడు. తన పిల్లలు పడతారు అన్న వ్యక్తుల మధ్యకి ఎంత మాత్రమో ఆయన నిలబెట్టాడు. ఎందుకంటే ఆయన తెలుసు ఏంటి ప్రతి విషయాన్ని కూడా చాలా గ్రహింపనిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి. దీని స్తోత్రం హల్లెలూయా. అయ్యా నాతో మాట్లాడలేదంటే నువ్వు దేవుడికి బాగా సమీపంగా లేవని అర్థం. దీని స్తోత్రం హల్లెలూయా. ఆయన మాట్లాడతాడు. నేను మొన్న చెప్పా, దేవాలయపు తెర నడిమికి చిరిగిపోయిందంట. ఇక దేవుడికి మీకు ఏమి లేదు, కేవలం అడ్డుకోవడం లేవు, దాపరగలు లేవు. ఇక దేవుడితో ముఖాముఖిగా ఏంటి మీరు మాట్లాడుకునే స్థితి యేసు ప్రభు ద్వారా మనందరికీ కలిగింది. యేసు ప్రభు చనిపోయినప్పుడు 3 సంఘటనలు జరిగాయి. ఏంటంటే లోకమంతా చెమ్మ చీకటయింది, రెండోది గొప్ప భూకంపం కలిగిందట, మూడోది దేవాలయపు తెర నడిమికి చిరిగను అనే మాట కనబడుతుంది. 3 సంఘటనలు. ఈ దేవాలయపు తెర చిరగడం అంటే ఏంటి, ఒకప్పుడు దేవుడికి ఏంటి దేవుడు ప్రజలకి మధ్యగా ఏముంటుంది, ఏంటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అది పరిశుద్ధ స్థలము. ఇప్పుడు ఈ నడిమికి ఎప్పుడైతే చిరిగిపోతే దేవుడికి మీకు ఏమి లేదు, అడ్డు లేదు. అడ్డుందా? లేదు. అది గురించి దేవుడు ఎవరితో ఆయన నువ్వు ప్రభువా నా దేవా నాతో మాట్లాడంటే ఆయన మహాకాశంలో ఉంటూ ఆ దేవదూతలతో తన ప్రభావంతో గొప్ప తేజస్సుతో తన మహిమతో ఉన్నప్పటికీ కూడా నువ్వు నాతో రా ప్రభువా, నాకు నా జీవితంలోకి రానిపిస్తే తన ఆధిక్యతను అంతటిని తగ్గించుకొని నీ హృదయంలోకి వచ్చేస్తాడు. ఆయన నీలోకి వచ్చేస్తాడు, ఆత్మస్వరూపుడిగా వచ్చేస్తాడా? దీని స్తోత్రం హల్లెలూయా. ఈ ఆత్మ గురించి ఒక రోజు లెసన్ చెప్తాను, చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ప్రేరేపిస్తాడు. చాలామంది ఈ మాట కూడా చెప్పి ముగించాలనుకుంటున్నాను. చెప్పసత్యం కానీ మూలికల చేత మనలో ఉన్న ప్రతి కల్మషాన్ని కడుగుతాడు. ఇదిగో ప్రతి తప్పును ముందు పెడుతుంటాడు. ఇదిగో ప్రతి తప్పును ఒప్పింపు చేస్తాడు. సియోను కుమార్తె యొక్క కల్మషాన్ని కడుగువాడిని నేనంటాడు. నీ కల్మషాన్ని ఎవరు కడుగుతాడు? దేవుడు కడుగుతాడు. అలా కడగాలంటే నీ తప్పులన్నీ నీ కళ్ళ ముందుకు తెస్తాడు.
తెచ్చి ఏం చేస్తాడు? ప్రతి తప్పుని చెప్పసత్యం కల కన్యల చేత ఏంటి భారభరితమైన హృదయంతో ప్రతి తప్పుని నేను ఏం చేస్తాడు? అప్పటికప్పుడు ఒప్పం చేసి నీలో ఉన్న పాపమంతా తీసివేసి కలంకం లేని దానిగా, కలంకం లేనివాడిగా నేను మార్చుతాడు. ఎందుకు తెలుసా? ఎప్పుడు ఎలా మారుతాడు? పరిశుద్ధంగా. అంటే తన కుమారుడికి తగినట్టుగా పరిశుద్ధంగా నేను మార్చడానికి దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు కారణం అవుతాడు. ఎవరు? తన ఆధిక్యతను తగ్గించుకొని నిన్ను ప్రేమించిన వాడు ఎవరండి? తండ్రి ఎవరు? కుమారుడు ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎవరు? ఈయన త్రియేక దేవుడు. దీని స్తోత్రం, హల్లెలూయా. ఈయన ఎవరండి? త్రియేక దేవుడు. నా స్థితిని మార్చిన స్తుతులతో నా హృదయము పొంగి పొర్లెనే. నా స్థితిని మార్చిన స్తుతులతో నా హృదయము పొంగి పొర్లెనే. జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతియాపెనే. జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతియాపెనే. త్రియేక దేవుడైనా యెహోవా నీవు, కెరూబులు శరాపులు నిత్యము ఆరాధించుదురు. కెరూబులు శరాపులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచునుందురు. పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచునుందును. త్రియేక దేవుడైన యెహోవా నీవు. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తారట ఆయనకి. అటువంటి ప్రభావం కలిగిన దేవుడు తన ఆధిక్యతను తగ్గించుకొని నిన్ను కోరి, నేను ఏరు కోరి నీలోకి వస్తే గుర్తించవలసిన రీతిగా నువ్వు ఎందుకు ఈ దినాలు గుర్తించలేకపోతున్నావు? ఆయన ఎంత ప్రేమమయుడండి. కఠినాత్మలు సైతం కూడా కనికరం చూపించేవాడు. నరాంతులు సైతం కూడా ప్రభువాను క్షమించంటే చాలు ఎంత దయ కలిగిన వాడో. అటువంటి దేవుడు కలిగి ఉండి కూడా మనం ఏం చేస్తున్నాము? ఆయన్ని గుర్తించవలసిన రీతిగా గుర్తించలేకపోతున్నాం. ప్రియులారా, చక్కటి మాట. తండ్రి వేరు, కుమారుడు వేరు, ఆత్మ వేరు కాదండి. ఆయన త్రిత్వమై ఉన్నాడు. ఏంటి? ముగ్గురు ఏకమై ఉన్నారు, త్రిత్వమై ఉన్నారు. త్రియేక దేవుడిగా మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలా, దేవుణ్ణి ఆరాధించాలా. అందుకనే కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే, నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలో అన్నింటినీ జరిగించి దేవుడు ఒక్కడే అంటాడు. మరి అన్నింటినీ జరిగించి దేవుడు ఒక్కడేగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఆయన కార్యాలు చూడలేకపోతున్నాం అంటే, మనం ఒక్కళ్ళలో నేను ప్రభు వాడినని, లేకపోతే నేను సర్వశక్తుడైన దేవుడు వాడినని నువ్వు చెప్పుకొని తిరుగుతున్నావేమో. అందుకే నీ జీవితాల కార్యాలు జరగట్లేదు. ఆయన అందరిని గుర్తించు, నా ప్రభువే నాలో ఉన్నాడు, నా దేవుడు నాలో ఉన్నాడని. నీ దేవుడు తగ్గట్టు నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని మార్చుకుంటావో నీ దేవుడు నిన్ను ఏం చేస్తాడు? బహుగా నేను దీవిస్తాడు. ప్రతి దీవుని పొందుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. ఈ చిన్న మాటలు ప్రభుపేట ముగిస్తున్నాను. తల వచ్చినట్టయితే ప్రార్థన చేసుకుందామండి. ఒకసారి తల వంచుకున్న ముందు అలాగా ప్రార్థన చేస్తూ, ఆయన దేవుడిగా తన ప్రజల గురించి రావట్లేదు. ఆయన లోకం అందరికీ దేవుడేమో, నీకు మాత్రం దేవుడు కాదు. ఆయన నీకు మాత్రం తండ్రి. విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన తండ్రిగా ఉన్నాడు. ఎవరైతే ఆయన ప్రేమించి విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన తండ్రిగా ఉన్నాడు. నీ సాధక బాధకాలు ఎరిగి నీ స్థితిలో గొప్ప మార్పును కలగజేసేవాడు నీ తండ్రి మాత్రమే. లోకం అందరికీ ఆయన దేవుడు, కానీ నీకు మాత్రం దేవుడు కాదు. నీకు తండ్రి అయినా, నీకు మాత్రం తండ్రి. అది గుర్తెరిగి నువ్వు ఆయన తగినట్టుగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగిపోవాలని మరి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందామండి. దయచేసి స్థలం వచ్చి అడిగితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.